యూజువల్‌గా బీపీకి సిమ్టమ్స్ అన్నది మోస్ట్‌లీ ఎవరికీ ఏం తెలీదండి. అంటే హెడేక్ వచ్చింది. అలాంటి హెడేక్ రాటాకి బీపీ హాస్ టు బి వెరీ హై. యూజువల్‌గా బీపీ వలన ఏ సిమ్టమ్స్ ఉండదు. కానీ స్క్రీనింగ్ లాగా మనం బీపీ చెక్ చేసుకున్నట్లయితే మనకి బయటపడే అవకాశం ఉంటది. ఎవరికైతే ఈ మధ్య కాలంలో ఎర్లీగా చూస్తున్నాం దానికేంటంటే స్క్రీనింగ్ ఒకటి ఇంపార్టెంట్ అయింది. ఇంకొకటి వీటికి ముఖ్యంగా కారణం మన లైఫ్ స్టైల్ మోర్ డస్క్ బేస్డ్ జాబ్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్ అవ్వటము, ఒబేసిటీ అండ్ అదర్ హై రిస్క్ యాక్టివిటీస్ లైక్ ఈ స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ హై స్ట్రెస్, అనేబుల్ టు స్లీప్ ప్రాపర్లీ, డిక్రీజ్డ్ స్లీప్, ఈ స్ట్రెస్ లెవెల్స్ వలన ఈ బీపీ కానీ, షుగర్ కానీ, ఒబేసిటీ కానీ ఇలాంటివన్నీ ఈ మధ్యకాలంలో వస్తున్నాయి. సో ఎప్పుడన్నా కానీ ఈ స్క్రీనింగ్ చేసుకొని మనకేమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, ఫ్యామిలీలో ఇంకెవరికి ఏమైనా ఉన్నాయా, ఆర్ ఏమైనా కొన్ని కండిషన్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఉన్న వాళ్ళకి, ఆర్ క్యాన్సర్ కానీ ఇలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ కొన్ని మెడికేషన్స్ వలన కూడా వచ్చే అవకాశం ఉంది. ఎవరికైతే మెటబాలిక్ రిలేటెడ్ ఉన్నాయో, అంటే ఇప్పుడు షుగర్ కానీ, బీపీ కానీ, ఇవి ఒబేసిటీ కానీ ఆర్ మెటబాలిక్ రీజన్స్ ఆర్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ వలన వచ్చాయంటే, సో వాటిని కొంతవరకు లైఫ్ స్టైల్ చేంజెస్, వెయిట్ లాస్ ఆర్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ చేంజ్, వెయిట్ కానీ, డైటరీ చేంజెస్ ఇలాంటివన్నీ చేంజ్ చేసుకొని మనం యూజువల్గా మెడికేషన్స్ తగ్గించుకుంటూ ఆ రెస్పాన్స్ని చూసి మనం మానిటర్ చేసుకుంటూ చేసే అవకాశం ఉంది. ఎప్పుడైతే వీల్ గో బ్యాక్, అంటే మనం వెనక్కి ప్రీవియస్గా ఉన్న అబ్నార్మల్ లైఫ్ స్టైల్లోకి వెళ్తే కనుక మళ్ళీ అలాగే వచ్చే అవకాశం కూడా ఉంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.